మేషరాశి వారికి దశమ స్థానంలో కుజుడు, లాభస్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, వ్యయస్థానంలో శనేశ్వరుడు, తృతీయంలో గురువు, పంచమంలో కేతువు. సంతాన సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. వాళ్ళ ద్వారా మంచి శుభవార్తను వినగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నాలలో కూడా మంచి శుభవార్తని వినగలుగుతారు. కార్యజయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రయత్న లోపం లేకుండా తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తలను వినగలుగుతారు. భూముల క్రయ విక్రయాలలో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. కొంతమంది పేరు మీద ధనం దాచాలన్న ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటాయి. ప్రత్యేకంగా సంతానానికి సంబంధించి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అంశాలు అనేక రకాలుగా బాధించే విధంగా ఉంటుంది. మీకు వాళ్ళకి క్లాషెస్ అవ్వడము, అభిప్రాయ భేదాలు రావడము, వాళ్ళు కోరుకుంటున్నటువంటి చదువుకి మీరు ధనం ఏర్పాటు చేయలేకపోవడము, మీ ఎఫోర్డబిలిటీలో ఉన్నటువంటి చదువు వాళ్ళకి నచ్చకపోవడము, ఈ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న శుభవార్త కావచ్చు, శుభ పరిణామం కావచ్చు, పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కార్యక్రమాల నిమిత్తం ఎక్కువగా శ్రమించడము, అలసిపోయే అవకాశం ఉంటుంది. అంటే వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఎంతమంది ఉండనివినండి, ఏమన్నా కానివినండి, మీరే ఎక్కువగా పని చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. మీరే ఎక్కువగా బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది. మీ బాధ్యతలే కాక ఇతరుల బాధ్యతలను కూడా మోయవలసి పరిస్థితులు రావచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా అనేక విధాలైనటువంటి మంచి పరిణామాలు, మంచి మార్పులు జీవితంలో ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి.